క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కీర్తనలు 90వ అధ్యాయము 3వ వచనము. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ప్రియులారా, సృష్టికర్తను ఎరుగక తన పని తాను చేసుకుంటున్న వేళ అబ్రహామును పిలిచాడు దేవుడు. కీర్తిస్తున్న కీర్తనకారుడు గొర్రెలను మేపుతున్న వేళ దావీదును పిలిచాడు దేవుడు. ప్రార్థిస్తూ పశువులను మేపుతున్న వేళ ఆమోసును పిలిచాడు దేవుడు. బలహీనుడై భయముతో గోధుమలను దున్నుతున్న వేళ గిద్యోనును పిలిచాడు దేవుడు. సేవకు తగిన సమయము ఇంకా ఉందిలే అని ఆలోచిస్తున్న వేళ బాలుడై ఉండగా ఇర్మియాను పిలిచాడు దేవుడు. మన కష్టము మనకు తప్పదు అని పడవలను శుభ్రపరుస్తున్న వేళ పేతురును పిలిచాడు దేవుడు. మార్గమందు దారి తప్పి ప్రయాణిస్తున్న వేళ సౌలును పిలిచాడు దేవుడు. ప్రయాసపడి అలసిపోయిన వేళ నిన్ను నన్ను ప్రయాసపడి భారము మోస్తున్న వారలారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు దేవుడు. నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అని మనము చూచినట్లయితే ఆయన సహవాసంలోనికి, ఆయన సాక్షులుగా జీవించడం కోసము, దేవుని నోటి వలె నీవు ఉండుటకు, దేవుని వెలుగును లోకములో ప్రకాశింపచేయుటకు ఆయన మనలను పిలుస్తున్నాడు అని వాక్యము సెలవిస్తుంచున్నది. మరి ప్రియులారా, వారి వలె దేవుని పిలుపునకు లోబడి విధేయుడవై దేవుని యొద్దకు వచ్చావా? దేవునికి లోబడి జీవిస్తున్నావా? సౌలు విధేయుడై వచ్చాడు కానీ అవిధేయుడయ్యాడు. ఆసా విధేయుడై వచ్చాడు కానీ దారి తొలగిపోయాడు. సంసోను విధేయుడై వచ్చాడు కానీ లోకంలో పడిపోయాడు. ప్రియులారా, ఈ దినాన మీ విధేయత, సమర్పణ కలిగిన జీవితము ఏ విధముగా ఉన్నది? లోకములో దేవుని ఎదుట నీ సాక్ష్యము ఏ విధముగా ఉన్నది? నీ వెలుగు లోకాన్ని ప్రభావితము చేస్తుందా, లేక లోకంలో ఉన్న చీకటి నీలోని వెలుగును ఆర్పివేస్తుందా? మనుషుల సహవాసంలో ఉప్పొంగుతున్నావా, లేక దేవుని సహవాసంలో ఉప్పొంగుతున్నావా? ప్రభువు వచ్చే సమయము ఆసన్నమైనది. ఒకసారి పిలువబడిన పిలుపునకు తగిన జీవితము జీవిస్తున్నామో లేదో పరీక్షించుకుందాము. దేవుని పిలుపునకు విధేయత చూపిస్తూ ఈ లోకంలో జీవిద్దాము. అటువంటి కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనములు. పేరు పెట్టి మమ్మలను పిలిచిన దేవుడవు, మీ సొత్తైన ప్రజగా మమ్మలను చేసుకుని మమ్మలను ఎంతగానో ప్రేమించుచున్న గొప్ప దేవుడవు. ప్రభువా, తప్పిపోయిన గొర్రెల వలె మేము ఉండగా నరులారా తిరిగి రండి అని మమ్మలను మీ సహవాసంలోనికి పిలిచిన దేవా, మీకు స్తోత్రములు. తండ్రి, మీ పిలుపునకు విధేయత కలవారమై మీకు లోబడి సమర్పణ జీవితాన్ని జీవించే కృపలోనికి మమ్మలను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.